నగర్ వన్ హాస్పిటల్ కు డిఎంఎండ్హెచ్ఓ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 2 రోజుల క్రితం వన్ హాస్పిటల్లో లిఫ్ట్ కేబుల్ తెగిన ఘటనలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆగ్రహంతో హాస్పిటల్ సిబ్బందిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేయి చేసుకున్నారు. ఇంత నిర్లక్ష్యం ఏంటంటూ అడ్లూరి ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వన్ హాస్పిటల్ కరీంనగర్లో ఉంటుంది ఇది. సో ఈ హాస్పిటల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ లిఫ్ట్ ఎక్కిన సందర్భంలో ఆ కేబుల్ తెగిపోయిన సందర్భంలో ప్రమాదానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో త్రుటిలో పెను ప్రమాదాన్ని తప్పించుకున్నటువంటి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యం ఎందుకు అంటూ కూడా సిబ్బందిపై తాను చేయి చేసుకున్నటువంటి దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇప్పుడు ఆ ఆసుపత్రికి డిఎంఎండ్హెచ్ఓ నోటీసులు జారీ చేసినట్లుగా తెలిసింది. లిఫ్ట్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కి త్రుటిలో పెను ప్రమాదం తప్పిన తర్వాత దృశ్యాలని 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, వన్ హాస్పిటల్కి డిఎంఎండ్హెచ్ఓ నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? కరీంనగర్ వన్ హాస్పిటల్కు వైద్యాధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇటీవల 2 రోజుల క్రితం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తన నియోజకవర్గానికి సంబంధించిన ఒక రైతుకు ప్రమాదం జరిగితే పరామర్శ కోసం రావడం జరిగింది. హాస్పిటల్కి వచ్చినటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లిఫ్ట్ లో 3rd ఫ్లోర్ కు వెళ్తుండగా ఒక్కసారి లిఫ్ట్ సంబంధించిన కేబుల్ తెగిపోవడంతో గ్రౌండ్ ఫ్లోర్ కు లిఫ్ట్ కింద పడిపోవడం జరిగింది. ఈ ప్రమాదంలో త్రుటిలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బయటపడ్డారని చెప్పుకోవచ్చు. ఆ లిఫ్ట్ ఒకలా స్పీడ్ గా ఉండి కింద పడినట్లయితే ఆ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు అతనితో ఉన్నటువంటి గన్మెన్, వ్యక్తిగత సహాయకులు తీవ్రంగా గాయపడేవారు. ఆ ప్రమాదాన్ని ఊహించే పరిస్థితి కూడా ఉండకపోయేది. హాస్పిటల్ నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరిగిందని చెప్పి ఆ లిఫ్ట్ లో నుంచి బయటకు వచ్చినటువంటి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ హాస్పిటల్ కి సంబంధించినటువంటి సిబ్బంది పైన ఒకసారిగా ఆగ్రహంతో చేయి చేసుకోవడం జరిగింది. హాస్పిటల్ యాజమాన్యం ఎవరు కూడా స్పందించకపోవడం ఏంటి, ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తూ పేషెంట్స్ కు ఏ రకమైనటువంటి వైద్యం అందిస్తారు, ఇదంతా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఖచ్చితంగా దీనిపైన చర్య తీసుకోవాల్సిందే అని చెప్పి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులకు ఆదేశించడం జరిగింది. హాస్పిటల్ సంబంధించినటువంటి అనుమతులతో పాటు ఫైర్ సేఫ్టీ ఇతర అంశాలపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఒక రిపోర్ట్ ఇవ్వాలి. ఖచ్చితంగా హాస్పిటల్ యాజమాన్య నిర్లక్ష్యంగానే ఇది భావించాలని చెప్పి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించిన నేపథ్యంలో డిఎంహెచ్ఓ అధికారులు విచారణ జరిపి షోకాజ్ నోటీసు జారీ చేయడం జరిగింది. హాస్పిటల్ సంబంధించినటువంటి అనుమతులతో పాటు ఇటు రోగులకు సంబంధించిన తీసుకున్నటువంటి సదుపాయాలు, వైద్య సదుపాయాలు, అదేవిధంగా లిఫ్ట్ కావచ్చు, ఫైర్ సేఫ్టీ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా వివరాలు పూర్తి స్థాయిలో ఇవ్వాలని చెప్పి అధికారులు షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒకవేళ లిఫ్ట్ లో ఎవరైనా పేషెంట్స్ తీసుకుని వెళ్తే ఆ పేషెంట్ అదే సమయంలో లిఫ్ట్ కేబుల్ తెగినట్లయితే వారి పరిస్థితి ఏంటని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాస్పిటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించడం జరిగింది. ఘటన తర్వాత హాస్పిటల్ యాజమాన్యం కావచ్చు, దానికి సంబంధించిన ఎవరు కూడా కనీసం స్పందన లేదు. ఒక మంత్రిగా వచ్చిన తనకే ఇటువంటి రక్షణ లేకుండా, సేఫ్టీ లేకుండా హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. ఇది భవిష్యత్తులో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఇది కేవలం వన్ హాస్పిటలే కాదు, కరీంనగర్ లో ఉన్నటువంటి హాస్పిటల్ అన్ని కూడా కేవలం వైద్యాన్ని వ్యాపారంగా చేస్తున్నాయి. ఎవరైతే వైద్యులు ఉంటారో వారు కన్సల్టెంట్స్ కింద తీసుకొచ్చి రోగులకు చికిత్స అందిస్తున్నారు. అదేవిధంగా ఆర్ఎంపీలకు కమిషన్ బేస్ గా ఇస్తూ పేషెంట్లను తీసుకుని వచ్చి వారికి పూర్తి స్థాయిలో నాణ్యమైన వైద్యాన్ని అందించడం లేదని చెప్పి మంత్రి అడ్లూరి ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే అధికారులు, డిఎంహెచ్ఓ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. మరొక వైపు హాస్పిటల్ సిబ్బంది పైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేయి చేసుకోవడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.